ఒంగోలు వైసీపీ సంక్షోభానికి శుభం కార్డు పడింది. ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాస్ రెడ్డినే పెట్టాలంటూ పట్టుబడుతూ వస్తున్న మాజీ మంత్రి బాలినేని మెట్టు దిగారు. నేరుగా హైకమాండ్ బుజ్జగింపులతో ఒక అడుగు వెనక్కేసి ఎంపీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం ఎవరిని సూచించినా తనకు అభ్యంతరం లేదని స్పష్టం చేశారు బాలినేని. దీంతో గత కొద్ది కాలంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి విషయంలో నెలకొన్న అయోమయానికి చెక్ పడింది. ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం దాదాపు ఖరారు చేయడంతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాల పార్టీ బాధ్యతలను కూడా అప్పగించేందుకు అధిష్టానం సిద్ధమైంది. అయితే ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డిని బరిలో నిలిపితే సహకరించలేనని ముందుగా అధిష్టానానికి చెప్పిన బాలినేని ఒక్క రోజులోనే సర్దుకున్నారు. నాకెందుకు, నేను ఒక్కనే అధిష్టానంతో వాళ్ళంతా మంచిగా ఉంటామని నేనెందుకు జరుగుంటాను? నేనెందుకు చేస్తున్నానంటే ప్రజలందరూ కూడా అన్ని కాన్స్టిట్యున్సీలు బాగుండాలి, అన్నీ గెలవాలని ఉద్దేశంతో నా కోసంగా నేను పోవడం చేయను. వాళ్ళకి లేని బాధ నాకెందుకు ఒక్కడికి. కాబట్టి నేను నా ఒంగోలు నియోజకవర్గంలో పట్టాలు ఇచ్చేదానికోసం ప్రయత్నం చేసుకుని నా ఒంగోలు నియోజకవర్గంలో నేను బాగు చేసుకునేందుకు ప్రయత్నం